ఈరోజు చూడండి గ్రూప్స్లో తీరము. ఇక్కడ ఒక స్టేట్మెంట్ ఉంది. జీ అనేది గ్రూప్ అని ఇచ్చాడు, ఒక 2 ఎలిమెంట్స్ ఇచ్చాడు. ఆ 2 ఎలిమెంట్స్ జీలో ఉన్నాయని చెప్తున్నాడు. కానీ ఇక్కడ 4 కండిషన్స్ ప్రూవ్ చేయమంటున్నాడు. వాటి కండిషన్స్ ప్రకారంగా మనం ఇది ప్రూవ్ చేయాలి. ఎలా ప్రూవ్ చేయాలంటే చూడండి, వి ప్రూవ్ ద స్టేట్మెంట్. ఇచ్చిన స్టేట్మెంట్ ఎలా ప్రూవ్ చేయాలంటే బై యూజింగ్ by using principle of mathematical induction. సో ఇక్కడ చూడండి ఎలా అంటే n = 1 అని తీసుకుంటే s of n is ట్రూ అవ్వాలి. అలాగే n = k తీసుకుంటే s of k is ట్రూ అని చెప్పాలి. n = k + 1 తీసుకుంటే s of k + 1 is ట్రూ అని చెప్పాలి. సో ఇది మనం చెప్పాల్సిన కండిషన్స్. ఈ 3 కండిషన్స్ యూస్ చేస్తామండి. ఇది కూడా సాటిస్ఫై అవుతుంది. s of n, s of k, s of k + 1 కూడా అవుతుంది, ట్రూ అవుతుందని చెప్పడం కోసం బై మ్యాథమెటికల్ ఇండక్షన్. ఆల్రెడీ మీరు తెలుసు అని అనుకుంటున్నాను. చూడండి, ఫస్ట్ కండిషన్ ప్రకారంగా నేను ఫస్ట్ ఈ ప్రాబ్లం చేస్తున్నానండి. చూడండి, లెట్ s of n అని చెప్పేసి తీసుకుంటున్నానండి. s of n be a power of m into a power of n is equal to a power of m plus n for m, n belongs to n. అంటే ఇప్పుడు మనం n = 1, n = k, n = k + 1 అనే 3 కండిషన్స్ తీసుకుంటామండి. దీనిలో ఫస్ట్ నేను పుట్ n = 1 అని తీసుకుంటున్నానండి. పుట్ n = 1. దట్ ఇంప్లైస్ అంటే n అనే ప్లేస్లో మనం ఇప్పుడు ఏం రాయాలండి, 1 అని రాయాలి. అంటే ఈ s of n అనేది ట్రూ అవ్వాలి. n = 1 తీసుకుంటే ఇది రావాలి. చూడండి, a power of m into a power of n అనే ప్లేస్లో ఏం రాస్తానండి, 1. దట్ ఈస్ ఈక్వల్ టు a power of m plus 1. ఓకేనండి, అయింది కదండి. అక్కడ ఏం తీసుకున్నామో అక్కడ ఇది కూడా అదే వచ్చింది. n అనే ప్లేస్లో 1 వచ్చింది. అంటే బై డెఫినేషన్ ప్రకారంగా ఇది అయింది కాబట్టి దేర్ఫోర్ s of 1 is ట్రూ. సో ఈ కండిషన్ యూజ్ చేసుకుంటున్నామండి. n = 1 అని తీసుకున్నాము. a power of m into a power of 1 is equal to a power of m plus 1. అంటే n n plus 1 అంటే ఇది సేమ్ ఏం తీసుకున్నామో అదే వచ్చింది కదండి. సో s of n అనేది ట్రూ అయింది. అలాగే మనం ఇప్పుడు ఏం చేస్తామంటే లెట్ s of k అని చెప్పి లెట్ s of k be ట్రూ ఫర్ సమ్ స్మాల్ ఈ k బిలాంగ్స్ టు క్యాపిటల్ N. k అనే ఎలిమెంట్ nలో ఉందని చెప్పేస్తాను. ఇప్పుడు s of k is ట్రూ అని చెప్పాలి. ఎలా చెప్పాలంటే ఇప్పుడు n ప్లేస్లో 1 తీస్తున్నానండి. ఇప్పుడు n ప్లేస్లో ఏం తీసుకుంటానండి, k తీసుకుంటాను. ఫర్ ఎగ్జాంపుల్ a power of m into a power of k that is equal to a power of m plus k. a power of m into a power of k is equal to a power of m plus k. ఇది కూడా మనకి ట్రూ అయిందని చెప్పేస్తాము. ఇది అయిపోయింది. ఇప్పుడు మనం ఏం చేయాలండి, నౌ ఏ పవర్ ఆఫ్ m. ఇప్పుడు k + 1 అనేది ప్రూవ్ చేయాలి. ఏ పవర్ ఆఫ్ m ఓకే. ఏ పవర్ ఆఫ్ n ప్లస్ ఏం రాసుకోరండి, k + 1 దట్ ఈస్ ఈక్వల్ టు ఏ పవర్ ఆఫ్ m ఇంటూ. చూడండి ఇక్కడ ఎలా రాసుకోవచ్చు, ఈ కండిషన్ యూజ్ చేస్తున్నానండి. ప్లస్ ఉంది, ఏ పవర్ ఆఫ్ m ప్లస్ ఏ పవర్ ఆఫ్ k ని ఎలా రాసుకోవచ్చు, ఏ పవర్ ఆఫ్ m ఇంటూ ఏ పవర్ ఆఫ్ k. అంటే ఏ పవర్ ఆఫ్ k ఇంటూ ఏ పవర్ ఆఫ్ 1 దట్ ఈస్ ఈక్వల్ టు ఏ పవర్ ఆఫ్ m ఇంటూ ఏ పవర్ ఆఫ్ k ఇంటూ ఏ. దీన్ని ఎలా రాస్తానంటే అసోసియేటివ్ లా ప్రకారంగా రాస్తాను. ఎందుకంటే g అనేది గ్రూప్ అయింది కాబట్టి అందులో అసోసియేటివ్ లా సాటిస్ఫై అవుతుంది కాబట్టి అలా రాస్తానండి. సో ఇప్పుడు ఏ పవర్ ఆఫ్ m ఇంటూ ఏ పవర్ ఆఫ్ k అంటే ఏం రాసుకోవచ్చు మనం, ఏ పవర్ ఆఫ్ m ప్లస్ k ఇంటూ ఏ. చూడండి దట్ ఈస్ ఈక్వల్ టు ఏంటంటే ఇక్కడ రాసుకోవచ్చు బై యూజింగ్ బై యూజింగ్ అబౌవ్ కండిషన్ అని చెప్పి రాసుకోవచ్చు అండి.
దట్ ఈస్ ఈక్వల్ టు దీని ఎలా రాసుకోవచ్చండి, ఏ పవర్ ఆఫ్ ఎం ప్లస్ కే ప్లస్ ఇక్కడ ఎంత ఉన్నట్టండి వాల్యూ 1 అంటే ఏ పవర్ ఆఫ్ ఎం ఇంటూ ఏ పవర్ ఆఫ్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు అంటే ఏ పవర్ ఆఫ్ ఎం ప్లస్ ఎన్ అని రాసుకుంటే కానీ అంటే ఈ రెండు యొక్క బేసెస్ ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి ఏ పవర్ ఆఫ్ ఎం ప్లస్ కే ఇక్కడ వాల్యూ ఎంత ఉన్నట్టండి 1 అంటే +1 అంటే చూడండి ఏ పవర్ ఆఫ్ ఎం చూడండి ఏ పవర్ ఆఫ్ ఎం ఇంటూ ఏ పవర్ ఆఫ్ ఎన్ తీసుకుంటే వచ్చింది ఏ పవర్ ఆఫ్ ఎం ప్లస్ ఎన్ అంటే మనకి ఏం రావాలి ఏ పవర్ ఆఫ్ ఎం ప్లస్ కే ప్లస్ 1 అలాగే వచ్చింది కానీ ఏ పవర్ ఆఫ్ ఎం ప్లస్ కే ప్లస్ 1 అని అంటే ఇది కూడా మనకి ఏమైందండి ట్రూ అయింది. దేర్ఫోర్ ఎస్ ఆఫ్ కే ప్లస్ 1 ఈస్ ట్రూ. సో ఇక్కడ మనం తీసుకున్న ఫస్ట్ కండిషన్లో 1 తీసుకున్నప్పుడు ఎస్ ఆఫ్ 1 అనేది ట్రూ అయింది, ఎస్ ఆఫ్ కే అనేది డైరెక్ట్గా ట్రూ అని చెప్పేస్తున్నాము. అలాగే థర్డ్ కండిషన్ తీసుకున్నాము ఏ పవర్ ఆఫ్ ఎన్ ఏ పవర్ ఆఫ్ ఎన్ ప్లస్లో కే ప్లస్ 1 తీసుకున్నాను. సో అలాగ చేసుకుంటే దీని ప్రకారం కండిషన్ ప్రకారం చెప్పాలి కదండి ఏ పవర్ ఆఫ్ ఎం ప్లస్ కే ప్లస్ 1 అలాగే ఏ పవర్ ఆఫ్ ఎం ప్లస్ కే ప్లస్ 1 అని చెప్పేసాను. సో దేర్ఫోర్ ఎస్ ఆఫ్ కే ప్లస్ 1 ఈజ్ ట్రూ. అలాగే సెకండ్ కండిషన్ చూద్దాం చూడండి, ఇది కూడా ఇలాగే ఎన్ ఈజ్ ఈక్వల్ టు 1 ఎన్ ఈజ్ ఈక్వల్ టు కే ఎన్ ఈజ్ ఈక్వల్ టు కే ప్లస్ 1 యూజ్ చేస్తామండి. సెకండ్ది లెట్ ఎస్ ఆఫ్ ఎన్ బి ఏంటంటే ఇచ్చిన కండిషన్ ఏ పవర్ ఆఫ్ ఎం హోల్ పవర్ ఆఫ్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఏ పవర్ ఆఫ్ ఎంఎన్. సో ఫర్ ఆడిచ్చిన కండిషన్ మనం రాసిన ఎం కమ ఎన్ బిలాంగ్స్ టు క్యాపిటల్ ఎన్. పుట్ సేమ్ ఇందాకలా పుట్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు 1 అయితే కనుక ఏమవుతుందండి ఏ పవర్ ఆఫ్ ఎం ఇంటూ 1 దట్ ఈజ్ ఈక్వల్ టు ఏ పవర్ ఆఫ్ m1 m ఇంటూ 1 అంటే m వస్తుంది కదండి. సో దట్ ఈస్ ఈక్వల్ దీన్ని మళ్ళీ రాసుకోవచ్చు కదా ఏ పవర్ ఆఫ్ m ఇంటూ 1. ఇది బై డెఫినేషన్ ఇది ఏమైతే తీసుకున్నామో అది మనకి వచ్చేస్తుంది. సో దీన్ని మనం ఏం రాసుకోవచ్చు దేర్ఫోర్ ఎస్ ఆఫ్ 1 ఈస్ ట్రూ. సేమ్ ఇలాగే లెట్ n is s of k is డైరెక్ట్గా రాసేస్తున్నాను బి ట్రూ ఫర్ సమ్ k belongs to capital N. A power of m whole power of k is equal to ఇప్పుడు n ప్లస్ k రాస్తున్నాను ఏ పవర్ ఆఫ్ m హోల్ పవర్ k is equal to ఏ పవర్ ఆఫ్ mk. సో అదే ఆన్సర్. ఇది కూడా మనం ట్రూ అయిందని చెప్పచ్చు. ఇప్పుడు మనం ఏం ప్రూవ్ చేయాలండి ఎస్ ఆఫ్ k ప్లస్ 1 అనేది కదా. నౌ ఏ పవర్ ఆఫ్ m పవర్ ఆఫ్ k ప్లస్ 1 is equal to ఏ పవర్ ఆఫ్ m పవర్ ఆఫ్ k ప్లస్ 1ని ఏ పవర్ ఆఫ్ m హోల్ పవర్ ఆఫ్ k అని ఒకటి, అలాగే ఏ పవర్ ఆఫ్ m హోల్ పవర్ ఆఫ్ 1 అంటే k ప్లస్ 1ని 2 భాగాల కింద చేశాను ఏ పవర్ ఆఫ్ m పవర్ ఆఫ్ k అలాగే ఏ పవర్ ఆఫ్ m హోల్ పవర్ ఆఫ్ 1 దట్ ఈజ్ ఈక్వల్ టు ఏ పవర్ ఆఫ్ mk ఇంటూ ఏ పవర్ ఆఫ్ m ఇంటూ 1 అంటే m. ఓకే, అలాగే ఇప్పుడు ఏ పవర్ ఆఫ్ mk ప్లస్ m ఎలా అంటే ఏ పవర్ ఆఫ్ m ఇంటూ ఏ పవర్ ఆఫ్ n ఈజ్ ఈక్వల్ టు ఏ పవర్ ఆఫ్ m ప్లస్ n కదండి. సో ఆ కండిషన్ యూస్ చేస్తూ ఆ పవర్ సి ప్లస్ చేశాను. సో రెండిట్లో కామన్గా ఉన్న వాల్యూ ఏ పవర్ ఆఫ్ m కామన్ తీసేస్తే k ప్లస్ 1. చూడండి మనం ఏం చేయాలి ఏ పవర్ ఆఫ్ m హోల్ పవర్ ఆఫ్ n ఈజ్ ఈక్వల్ టు ఏ పవర్ ఆఫ్ mn కదండి ప్రూవ్ చేయాల్సింది కండిషన్ ప్రకారంగా. సో ఏ పవర్ ఆఫ్ m హోల్ పవర్ ఆఫ్ k ప్లస్ 1 తీసుకున్నాను. అప్పుడు ఏం రావాలండి ఏ పవర్ ఆఫ్ m ఇంటూ k ప్లస్ 1 అంటే కదా అంతా ఇక్కడ k ప్లస్ 1 తీసుకుంటే ఇక్కడ k ప్లస్ 1 వచ్చేస్తుంది. చూడండి ఏ పవర్ ఆఫ్ m ఇంటూ k ప్లస్ 1 దెర్ఫోర్ ఎస్ ఆఫ్ k ప్లస్ 1 ఈజ్ ట్రూ. ఓకే, ఇది కూడా మనకి మ్యాథమెటికల్ ఇండక్షన్ ప్రకారంగా అది కంప్లీట్ అయింది. ఇప్పుడు థర్డ్ కండిషన్ ఏంటంటే థర్డ్ కండిషన్ రాసిస్తున్నానండి ఏబి హోల్ పవర్ ఆఫ్ n ఈజ్ ఈక్వల్ టు ఏ పవర్ ఆఫ్ n ఇంటూ బి పవర్ ఆఫ్ n వెన్ జీ ఈజ్ ఏ బిలియన్. ఇక్కడ ఒక కండిషన్ అగస్ట్ ఇచ్చాను వెన్ జీ ఈజ్ ఏ బిలియన్ అని ఇచ్చాడండి అండ్ n స్మాల్ n బిలాంగ్స్ టు క్యాపిటల్ n. ఇప్పుడు చూడండి దీన్ని సేమ్ కండిషన్సే యూజ్ చేస్తాము. పుట్ n ఈజ్ ఈక్వల్ టు 1 అని చేస్తే కనుక దట్ ఇంప్లస్ ఏబి పవర్ ఆఫ్ 1 n ప్లేస్లో 1 రాస్తాం దట్ ఈజ్ ఈక్వల్ టు ఏ పవర్ ఆఫ్ 1 ఇంటూ బి పవర్ ఆఫ్ 1. దేర్ఫోర్ ఎస్ ఆఫ్ 1 ఈజ్ ట్రూ. ఇప్పుడు మనం లెట్ ఎస్ ఆఫ్ కేబి ట్రూ అని చెప్పేస్తున్నాం. లెట్ ఎస్ ఆఫ్ కేబి ట్రూ ఫర్ సమ్ k బిలాంగ్స్ టు క్యాపిటల్ N.
ఇక్కడ కూడా సేమ్ రాసేస్తుందండి. n ప్లస్ k రాసేసుకోవడం కదా. ఏబీ హోల్ పవర్ ఆఫ్ k ఈజ్ ఈక్వల్ టు ఏ పవర్ ఆఫ్ k ఇంటూ బి పవర్ ఆఫ్ k. మనం ప్రూవ్ చేయాల్సింది ఇప్పుడు ఏంటి k ప్లస్ 1 అనేది. ఇప్పుడు ఏబీ హోల్ పవర్ ఆఫ్ ఎంత రాసుకుంటామండి, k ప్లస్ 1 దట్ ఈజ్ ఈక్వల్ టు, ఇప్పుడు దీన్ని మనం ఏ పవర్ ఆఫ్ k ప్లస్ 1 ఇంటూ బి పవర్ ఆఫ్ k ప్లస్ 1 అనేది విడగొట్టాలి. ఇప్పుడు చూడండి దీన్ని ఎలా రాస్తానంటే ఏబీ హోల్ పవర్ ఆఫ్ k అనేది ఒకసారి ఇంటూ ఏబీ హోల్ పవర్ ఆఫ్ 1 అనేది ఒకసారి, అంటే కదా ఏబీ హోల్ పవర్ ఆఫ్ k ఇంటూ ఏబీ హోల్ పవర్ ఆఫ్ 1 అని రాసుకుంటే, ఆల్రెడీ ఏబీ హోల్ పవర్ ఆఫ్ k అంటే ఏం రాసుకోవచ్చండి, ఏ పవర్ ఆఫ్ k ఇంటూ బి పవర్ ఆఫ్ k. సో ఏ పవర్ ఆఫ్ k ఇంటూ బి పవర్ ఆఫ్ k, ఇది ఒక బ్రాకెట్లో రాస్తాను, ఇంటూ ఏబీ. ఓకేనండి, ఇది బై కండిషన్ బైది యూజ్ చేసాను రాసుకోవచ్చు. ఇప్పుడు ఏంటంటే ఏ పవర్ ఆఫ్ k ఇంటూ బి పవర్ ఆఫ్ k, ఆల్రెడీ మనకి ఏమి ఇచ్చాడంటే జీ ఈజ్ ఎబిలియన్ అన్నాడు. జీ ఈజ్ ఎబిలియన్ అంటే కాంపిటేటివ్ అయినట్లు లెక్కండి, కాంపిటేటివ్. సో కాంపిటేటివ్ లా ప్రకారంగా ఏబీ ఈజ్ ఈక్వల్ టు బిఏ అవుతుందండి. సో ఇప్పుడు ఏబీ అనే ప్లస్ నేను ఏం రాస్తానండి, బిఏ. సిన్స్ జీ ఈజ్ ఎబిలియన్ కాబట్టి, ఈ ఎబిలియన్ అయింది కాబట్టి ఏబీ ఈజ్ ఈక్వల్ టు బి అని రాస్తానండి ఇప్పుడు నేను. అలాగే ఏ పవర్ ఆఫ్ k ఇంటూ బ్రాకెట్స్ చేంజ్ చేస్తున్నాను, బి పవర్ ఆఫ్ k ఇంటూ బిఏ ఇంటూ హోల్ బ్రాకెట్. ఓకే, ఏ పవర్ ఆఫ్ k ఇంటూ బి పవర్ ఆఫ్ k ఇంటూ బి అనేది ఒక సెట్ కింద ఇంటూ ఏ కింద, అక్కడ ఏ ఉండిపోయింది కదండి, బి పవర్ ఆఫ్ k ఇంటూ బిని ఒకసారి పక్కన ఏ రాశాను. ఇప్పుడు ఏ పవర్ ఆఫ్ k ఇంటూ, ఇప్పుడు బి పవర్ ఆఫ్ k, ఇక్కడ బి పవర్ ఆఫ్ ఎంత ఉన్నట్టండి 1, ఏ పవర్ ఆఫ్ m ఇంటూ ఏ పవర్ ఆఫ్ n ఇజ్ ఈక్వల్ టు ఏ పవర్ ఆఫ్ m ప్లస్ n ప్రకారంగా ఇది బి పవర్ ఆఫ్ k ప్లస్ 1 ఇంటూ ఏ. ఓకేనండి, సో అది రాసిన తర్వాత ఏ పవర్ ఆఫ్ k, మళ్ళీ ఎబిలియన్ గ్రూప్ ప్రకారంగా ఇది బిఏ ఈజ్ ఈక్వల్ టు ఏబీ అవుతుంది కదండి. అలా మార్చుకుంటే ఏ ఇంటూ బి అంటే బి పవర్ ఆఫ్ k ప్లస్ 1 దట్ ఈజ్ ఈక్వల్ టు, మళ్ళీ బ్రాకెట్స్ చేంజ్ చేస్తే ఏ పవర్ ఆఫ్ k ఇంటూ ఏ అనేది ఒకటి, బి పవర్ ఆఫ్ k ప్లస్ 1 అనేది ఒకటి. ఓకేనండి, ఇప్పుడు ఏ పవర్ ఆఫ్, ఈ కండిషన్ యూజ్ చేస్తే ఏ పవర్ ఆఫ్ k ప్లస్ 1 అంటే పవర్ 1 ఉంది కాబట్టి ఇంటూ బి పవర్ ఆఫ్ k ప్లస్ 1. సో ఈ కండిషన్ మనం ఏబీ హోల్ పవర్ ఆఫ్ k ప్లస్ 1 అంటే ఏబీ హోల్ పవర్ ఆఫ్ k ప్లస్ 1 తీసుకుంటే ఏ పవర్ ఆఫ్ k ప్లస్ 1 బి పవర్ ఆఫ్ k ప్లస్ 1. సో వచ్చింది కానీ దేర్ఫోర్ ఎస్ ఆఫ్ k ప్లస్ 1 ఈజ్ ట్రూ అని చెప్పేసి కదండి. ఇది కూడా బై మ్యాథమెటికల్ ఇండక్షన్ ప్రకారంగానే చేస్తాము. ఇప్పుడు ఇంకో కండిషన్ ఉందండి, లెట్ ఫోర్త్ కండిషన్ ఏంటంటే లెట్ ఎస్ ఆఫ్ ఎన్ బి ఈ పవర్ ఆఫ్ n ఈజ్ ఈక్వల్ టు ఈ ఫర్ స్మాల్ n బిలాంగ్స్ టు క్యాపిటల్ N. ఓకేనండి, ఇప్పుడు n ఈజ్ ఈక్వల్ టు, ఫస్ట్ ఏం తీసుకుంటే n ఈజ్ ఈక్వల్ టు 1 అని తీసుకుంటే దట్ m ప్లస్ ఈ పవర్ ఆఫ్ 1 ఈజ్ ఈక్వల్ టు ఈ, దెర్ఫోర్ ఎస్ ఆఫ్ 1 ఈజ్ ట్రూ అని చెప్పచ్చు. సేమ్ అలాగే ఎస్ ఆఫ్ k, లెట్ ఎస్ ఆఫ్ k బి ట్రూ, లెట్ ఎస్ ఆఫ్ k బి ట్రూ ఫర్ సమ్ n బిలాంగ్స్ టు క్యాపిటల్ N. సరే k బిలాంగ్స్ టు k అనే ఎలిమెంట్ కదండి, k బిలాంగ్స్ టు క్యాపిటల్ N. దేర్ఫోర్ ఏమవుతుందండి, k ప్లస్లో n ప్లస్లో k తీసుకుంటే ఈ పవర్ ఆఫ్ k ఈజ్ ఈక్వల్ టు ఈ అని చెప్పేస్తున్నాం. ఇది కూడా ట్రూ అని చెప్పేస్తున్నాం. నెక్స్ట్ నౌ అని చెప్పి ఈ పవర్ ఆఫ్ ఎంత రాసుకుంటాం, k ప్లస్ 1 అంటే n ప్లస్లో k ప్లస్ 1 తీసుకుంటే ఈజ్ ఈక్వల్ టు మనం ప్రూవ్ చేయాల్సింది ఈ అని ప్రూవ్ చేయాలి. ఇప్పుడు నేను ఈ పవర్ ఆఫ్ k ప్లస్ 1 ఈ పవర్ ఆఫ్ k ఇంటూ ఈ పవర్ ఆఫ్ 1, వేరే ఆల్రెడీ ఈ పవర్ ఆఫ్ k ఈజ్ ఈక్వల్ టు ఈ వచ్చింది, ఈ ఇంటూ ఈ దట్ ఈజ్ ఈక్వల్ టు ఈ. సో మనకి ఈ పవర్ ఆఫ్ k ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు ఈ వచ్చేస్తుంది. సో n ప్లస్లో k ప్లస్ 1 తీసుకుంటే ఈజ్ ఈక్వల్ టు ఈ వచ్చింది. దేర్ఫోర్ ఎస్ k ప్లస్ 1 ఈజ్ ట్రూ. సో ఇవన్నీ ట్రూ అయ్యింది బై యూజింగ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ మ్యాథమెటికల్ ఇండక్షన్స్ అన్ని ఎస్ ఆఫ్ ఎన్ తీసుకున్నాము. సో అన్నీ ట్రూ అయినాయి. ఓకేనండి.